ప్రధాని మోదీ ప్రకటనలతో దేశ ప్రతిష్ట దిగజారుతుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మోదీ 10 ఏళ్ల కాలంలో ఒక్క మీడియా సమావేశమైన పెట్టారా అని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న ప్రాంతీయ లౌకిక పార్టీలు మోదీ పాలనపై ఆలోచించుకోవాలన్నారు. ఇటు వైసీపీకి తొత్తులుగా ఉన్న ఐపీఎస్ అధికారులపైన విమర్శనాస్త్రాలు సంధించారు. సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. నంబర్ 2, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీట్ ద ప్రెస్కి అటెండ్ కావడం, తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది ఆనవాయితీ. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలే. ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపాన పోలే. దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ, సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు. ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు. కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దురుద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్ట్ అట్లా ఖాళీ పెడతా వచ్చాడు. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇంత అధ్వానంగా ఎక్కడా జరగలే. దీనికి ప్రధానమైన కారణం ఏమంటే పోలీసు ఐపీఎస్ అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తాను. మీరు సిగ్గుపడాలి. ఎందుకు పోలీస్ వ్యవస్థను 5 ఏళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు, అధికార పార్టీకి తొత్తులుగా మార్చారు. దాని పర్యవసానంగానే ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా జరగనట్లుగా ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా బదిలీ అయిపోయారు. రెండోది ఇప్పుడు సస్పెండ్ అవుతా ఉన్నారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉందా నేను అడుగుతా ఉన్నా. ఏ స్టేట్లోనూ ఇట్లా జరిగింది?